అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం నండూరి సుందరీ నాగమణి గారు రచించిన సుపుత్రి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఈరోజు తన స్నేహితురాలు రేఖ రాకపోవటం వల్ల ఒంటరిగా తినాల్సి వస్తుందని అనుకుంటూ టిఫిన్ బాక్స్లో తను తెచ్చుకున్న 2 చపాతీలు తినేసి మంచినీళ్లు తాగి అలానే దిగులుగా కూర్చుంది సుకన్య. ఏదో బాధ ఆమె మనసుని తొలిచేస్తుంటే అప్రయత్నంగా ఆమె కంటి కొలకుల్లో 2 కన్నీటి బిందువులు నిలిచాయి. 2 రోజుల క్రితం జరిగిన సంఘటన చేదు జ్ఞాపకంలా ఆమె మనసులో మెదిలింది. 15 రోజుల క్రితమే పెద్ద కూతురు విద్య పురిటికని వచ్చింది. వారం రోజుల్లో మంచి రోజు చూసి ఆమె అత్తగారి కుటుంబ సభ్యులను, ఇతర బంధువులను ఆహ్వానించి సీమంతం చెయ్యాల్సింది. అదిగో ఆ ఏర్పాట్ల కోసమని డబ్బు అడిగితేనే భర్తతో గొడవైంది. ఇలాంటి ఫార్మాలిటీస్ ఏమి పెట్టవద్దని, అసలు పురుడిపోసి పంపించడమే చాలా ఎక్కువని గట్టిగా చెప్పి తాను నచ్చచెప్పబోతే విదిలించేయడమే కాకుండా డబ్బు విలువ తెలియని దాన్నని తనను గట్టిగా తిట్టి వెళ్లిపోయాడు. ఆ రోజు నుంచి తన మనసు ఏవీ బావుండటం లేదు. గండం ఎలా గట్టెక్కుతుందో తెలియదు. ఏనాడో తన మీద అరవని భర్త అంత గట్టిగా అరవటం సుకన్యని షాక్కి గురిచేసింది. అదృష్టం ఏమిటంటే ఘర్షణ జరిగిన సమయంలో విద్య ఏసీ బెడ్రూంలో నిద్రపోతూ ఉండటం. తనకింకా 5 ఏళ్ల సర్వీస్ ఉంది. భర్త వ్యాపారం 4 ఏళ్లుగా అంత ఆశాజనకంగా ఉండకపోవటం వల్ల, తనది ప్రభుత్వోద్యోగం కావటం వల్ల సుకన్య అన్ని రకాల రుణ సదుపాయాలను వినియోగించుకున్నది ఇప్పటికే. 4 నెలల క్రితమే చిన్న కూతురు కావ్యకు వివాహం చేశారు. 2 అమ్మాయిల తర్వాత పుట్టిన ప్రణీత్ ఇంటర్ చదువుతున్నాడు. వాడి చదువయ్యేదాకా తన ఉద్యోగం చేయాల్సిందే. సుకన్యకు ఈ గానగెద్దు జీవితం చాలా విసుగ్గా ఉంటున్నది. ఉదయం లేచింది మొదలు క్షణం తీరికలేని ఇంటి పనులు, ఆపై ఉద్యోగ బాధ్యతలు, దాంతోపాటు చిన్నపాటి ఆరోగ్య సమస్యలొచ్చినా వాటిని తేలికగా తీసుకోవటం, అవి కోతపుండు బ్రహ్మరాక్షసి చందాన పెద్దవి కావటం. అలాంటి సమస్యే తనకు కొత్తగా వచ్చిన మోకాలి నొప్పులు. ఎంత బాధపడుతున్నా ఎక్కువ కాలం సెలవు దొరక్కపోవటంతో ఓ 3 నెలల పాటు ఫిజియోథెరపీ తీసుకుంటూ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన సుకన్య పెయిన్ కిల్లర్స్తో బాధను అణిచివేస్తూ తిరుగుతోంది. ఉద్యోగానికి రాజీనామా చేద్దామంటే తీరని బాధ్యతలు, భర్త నుంచి చాలని ఆదాయం అందుకు సహకరించటం లేదు. లంచ్ టైం పూర్తి కావటం వలన ఆలోచనల్లోంచి తేరుకొని ఓ నిట్టూర్పు విడిచి లేచి తన సీట్లోకి వచ్చి కూర్చుంది సుకన్య. బిజినెస్ పని మీద ముంబై వెళ్లిన రాజేంద్ర మనసు కూడా అల్లా కల్లోలంగానే ఉంది. ఎప్పుడూ లేనిది భార్యను కసురుకున్నాడు. అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నా సరే పిల్లల కోసం, కుటుంబం కోసం రాజీనామాను ఉపసంహరించుకునే తన శ్రీమతిని చూస్తుంటే తన మీద, తన నిస్సహాయత మీద కోపం ఒకేసారి వచ్చేస్తూ ఉంటుంది తనకు. విద్య పుట్టింటికి రాగానే అప్పు కోసం బయలుదేరాడు. కాని ఎక్కడా అప్పు పుట్టలేదు. చిన్నదాని పెళ్లికి దాచిన సేవింగ్స్ అన్నీ ఖర్చయిపోయాయి. పిల్లవాడు ఇంకా చేతికి అందిరాలేదు. పైగా ఇంకా వాడి చదువుకు లక్షలు కావాలి. అందుకే సీమంతం గురించి సుకన్య ప్రస్తావించగానే అసహాయతతో ఆమె మీద అరిచేశాడు తను. పైగా తిట్టాడు కూడా. ఏ సమస్య వచ్చినా తన స్నేహితురాలై, జీవన సహచరి అయి దాన్ని ముడివిప్పే తన ప్రియసతి మీద కోపం తెచ్చుకున్నాడు మొట్టమొదటిసారిగా. పశ్చాత్తాపంతో, బాధతో మూలిగింది అతని మనసు. అఫీషియల్ మెయిల్స్ చెక్ చేసుకుంటున్న సుకన్య వాటికి జవాబులు పంపించిన తర్వాత కాస్త ఖాళీ సమయం దొరకడంతో చిన్న కూతురు ఏమైనా లెటర్ రాసిందేమోనని తన పర్సనల్ మెయిల్ తెరిచింది. చిత్రంగా భర్త నుంచి మెయిల్. ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ గబగబా మెయిల్ తెరిచి చదువుకోసాగింది. డియర్ సుకన్య, మన పెళ్ళై ఇన్నాళ్ల తర్వాత అనవసరంగా నీ మీద కేకలు వేశాను. నా నిస్సహాయత, నిస్పృహల్లోంచి వచ్చిన ఆక్రోశం అది. అర్థం చేసుకుంటావు కదూ? ఏది ఏమైనా నిన్ను అనవసరంగా బాధ పెట్టినందుకు నన్ను క్షమించు సుకన్య. ఇప్పుడు నేనొక నిర్ణయం తీసుకోక తప్పటం లేదు. నువ్వు చాలాసార్లు చెప్పినా పెడచెవను పెట్టిన నేను ఇప్పుడు గట్టిగా నిశ్చయించుకున్నాను. మన వ్యాపారాన్ని మూసేయడానికి నిర్ణయించుకున్నాను. మీ అన్నయ్య కంపెనీలో మేనేజర్గా చేరడానికి అర్థం లేని అభిమానం, ఇబ్బంది అడ్డొచ్చి ఆగిపోయాను కదా. ఈ రోజు మీ అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పబోతున్నాను. వచ్చేవారం నా పనులన్నీ పూర్తి కాగానే వచ్చి చేరతానని. నాకు ప్రేమించే హక్కు మాత్రమే కాదు, నిన్ను చక్కగా సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా నా పైన ఉన్నది కదా. అందుకే 6 నెలల తర్వాత నీ చేత ఉద్యోగం మాన్పించేస్తాను సుకన్య. చక్కగా వ్యాయామాలు చేస్తూ, సరైన సమయానికి మంచి ఆహారం తీసుకుంటూ నీ ఆరోగ్యం బాగు చేసుకుందాం. మనకి పిల్లల్నిచ్చిన భగవంతుడే వారి బాధ్యతలు పూర్తయ్యే వరకు మనకి సహాయం చేస్తాడు. రేపు ఉదయానికల్లా ఇంట్లో ఉంటాను. నీ రాజేంద్ర.
సుకన్య కనుల నుంచి ఆనంద బాష్పాలు జాలువారాయి. మర్నాడు ఉదయం భర్త రాగానే ఆనందంగా ఎదురేగింది సుకన్య. అతని చేతిలోంచి బ్రీఫ్ కేసును అందుకొని లోపల పెట్టొచ్చి అతనికి కాఫీ అందిస్తూ, చాలా మంచి నిర్ణయం తీసుకున్నారండి. అన్నయ్య కంపెనీలో చేరితే వాడికి సహాయంగా ఉండటంతో పాటుగా మన కుటుంబం కూడా ఒడ్డున పడుతుంది. నేను కొన్నాళ్ళు సెలవు తీసుకుని ఉద్యోగంలో కొనసాగుతానే తప్ప మన ప్రణీత్ చదువయ్యే వరకు ఉద్యోగం మాత్రం మానంలేండి అంది నవ్వుతూ. అప్పటి వరకు ఆమె ముఖంలోకి చూడాలంటేనే సిగ్గుపడుతున్న రాజేంద్ర అబ్బురంగా ఆమె వైపు చూశాడు. వ్యాకులంగా ఉన్న అతని మనసు చిత్రంగా ఆమె మాటలకు సాంత్వన పొందినట్టయింది. కాని తన మనసులోని నిర్ణయాలు ఆమెకు ఎలా తెలిసిపోయాయో మాత్రం అర్థం కాలేదు అతనికి. అయినా బయటపడకుండా ఒక రకమైన నిశ్చింతతో స్నానం చేసొచ్చి టిఫిన్కి కూర్చున్నాడు. ఇద్దరూ కలిసి టిఫిన్ తిన్న తర్వాత అతనికి ఒక కవర్ అందిస్తూ, ఇందులో 50,000 ఫంక్షన్కి ఏర్పాట్లు చూడండి. చిన్నదానికి ఫోన్ చేయండి రమ్మని. వచ్చే ఆదివారం బావుందట అన్నది సుకన్య. సుకన్య, ఎక్కడివి మీ డబ్బులు? చిత్రంగా చూస్తూ అన్నాడు రాజేంద్ర. నా బంగారం మీద అప్పు తీసుకున్నానులేండి. ఆపదలో ఆదుకొని ఆభరణాలు ఎందుకు చెప్పండి? మీరు ఆ పనుల మీద ఉండండి. మరి నేను ఆఫీస్కెళ్ళొస్తాను. విద్యను సాయంత్రం చెకప్కి కూడా తీసుకెళ్ళాలి. నీరసంగా ఉందని పడుకుంది. లేచాక దానికి కాస్త టిఫిన్ పెట్టి మందులు వేసుకునేలా చూడండి. సరేనా? మరి వెళ్ళిరానా అంటూ బయలుదేరబోతున్న భార్యను చూస్తుంటే అతని మనసు తీరని భావోద్వేగాలకు లోనైంది. దాన్ని కప్పుపుచ్చుకుంటూ, సుకన్య, ఒక్క నిమిషం అని భార్యను చేతులలోకి తీసుకుని నుదుటిపై చుంబించాడు. అతని కంటిలోని చెమ్మను గ్రహించిన సుకన్య ఆర్ద్రంగా, ఏమిటిది రాజా, చిన్నపిల్లాడ్లా, తప్పు కదూ అని సున్నితంగా అతన్ని విడిపించుకొని తన కంటినీరు అతనికి కనబడకుండా బయటకు నడిచింది. ఇంతలో మొబైల్ మోగటంతో జేబులోంచి తీసి ఆన్సర్ చేశాడు రాజేంద్ర. నాన్నా, నేనే. అవతల నుంచి కావ్య గొంతు. నిన్న నువ్వు చెప్పినవన్నీ కరెక్టేరా చిన్ని. నేను మావయ్య కంపెనీలో జాయిన్ అవుతానని చెప్పగానే అమ్మ ఎంత సంతోషపడిందనుకున్నావు? ఆ వచ్చే ఆదివారమే అక్క సీమంతమంటరా. నువ్వు అల్లుడు ఆ రోజుకి వచ్చేయండి, సరేనా? అవును, నిన్న మనం మాట్లాడుకున్న విషయాలు అమ్మకి ఎలా తెలిసిపోయాయో అర్థం కావటం లేదు. నువ్వు చెప్పనని అన్నావు గదా, కలేమైనా వచ్చిందో ఏమిటో అయోమయంగా కూతురుతో అన్నాడు రాజేంద్ర. కిలకిలా నవ్వింది కావ్య. అయితే అయ్యుంటుందిలే నాన్న, పాపమమ్మ. తనని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. తమ్ముడెలా ఉన్నాడు? బాగా చదువుకుంటున్నాడా? వాడిని బాగా చూసుకోండి. ఇప్పుడు వాడు బాగా చదువుకుంటేనే అమ్మకి నీకు భవిష్యత్తులో చక్కని విశ్రాంతి దొరికేది. సరే నాన్న, మళ్ళీ మాట్లాడతాను అంటూ కాల్ కట్ చేసింది కావ్య. హ్యాట్స్ ఆఫ్ టు ద టెక్నాలజీ. థ్యాంక్ గాడ్, అమ్మా నాన్నల మధ్యన సయోధ్య కుదిర్చేలా చేసినందుకు. తన ల్యాప్టాప్లో తాను తండ్రి పేరున సృష్టించిన మెయిల్ ఐడిని మురిపెంగా చూసుకుని లాగౌట్ అయ్యింది కావ్య. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.